పాకిస్తాన్ న్యూక్లియర్ బాంబ్ దాన్ని మనం పిత్తుతోనే కదా సమానంగా పెడతాం. పాకిస్తాన్ ఈ న్యూక్లియర్ ప్రోగ్రామ్ని ఎట్లా చేసింది అని చెప్తే, భారత్ 1974లో స్మైలింగ్ బుద్ధ అని చెప్పి ఒక ప్రాజెక్ట్ లాంచ్ చేసి న్యూక్లియర్ బాంబ్ తయారీకి శ్రీకారం చుట్టింది. దీనికి తోడుగా ప్రాజెక్ట్ 706 అని చెప్పి పాకిస్తాన్లో మేము న్యూక్లియర్ బాంబ్ తయారు చేస్తామని చెప్పి జుల్ఫికర్ అలీ భుట్టో ప్రైమ్ మినిస్టర్ నేతృత్వంలో దీన్ని ముంగటకు తీసుకుపోయే ప్రయత్నం చేసింది పాకిస్తాన్. అప్పుడు పాకిస్తాన్ స్లోగన్ ఏముండే అంటే, మేము గడ్డైన తింటాం కానీ న్యూక్లియర్ బాంబ్ అయితే ఎట్టి పరిస్థితులలో తయారు చేస్తాం. ఇప్పుడు ఈ పాకిస్తాన్ న్యూక్లియర్ డెవలప్మెంట్ అనేది అయితే మనం మాట్లాడతాం కదా అర్లీ స్టేజెస్లలో, ఏదైతే కోల్డ్ టెస్ట్లు వీళ్ళు 1983లో కిరాణా హిల్స్లో చేసినారు అని అంటారు. ఇది చేసినోడు ఎవడు? డాక్టర్ మునీర్ అహ్మద్ ఖాన్. ఫుల్ బాంబ్ క్యాపబిలిటీ అనేది పాకిస్తాన్కి ఎప్పుడు లేకుండే. ఎందుకు అని అంటే 1980స్లో పాకిస్తాన్కి బాంబు తయారు చేసే థ్రెషోల్డ్ ఆ పవర్ ఉన్నది, కాకపోతే మిజైల్ డెలివరీ టెక్నాలజీ లేదు. ఏక్యూ ఖాన్ ఎవడైతే టెక్నాలజీ ఎవడైతున్నాడో వాడు యూరోప్ మొత్తం తిరిగి ఎస్పెషల్లీ నెదర్లాండ్స్ నుంచి దొంగతనం చేసి స్విస్ టెక్నాలజీతోని న్యూక్లియర్ అంతా కన్సాలిడేట్ చేసి ఇరాన్కి, నార్త్ కొరియాకి, లిబియాకి ఇంకా వేరేలకు అమ్మిన దాఖలాలు తెలియదా? ఇది క్లియర్ కట్గా 2004లో పట్టుడు అయిన తర్వాత వాడికి మినిమం పనిష్మెంట్ దొరికింది. ఇది ఇంటర్నేషనల్ మీడియా అండ్ CIA క్లాసిఫైడ్ డాక్యుమెంట్స్లలో పెట్టినరా లేదా ఫ్రెండ్స్? ఈ ఛాలెంజ్ ఏమైనా అమెరికా తీసుకోగలుగుతుందా మళ్ళీ?